జై భవానీ మాత. ఇక్కడ మీ ఎదురుగా 3 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ధ్యాస పెట్టి చూడండి. మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము మీ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది, ఏ విధంగా పూర్తి అవుతుంది. మీ మనసులో ఏదైతే కోరిక తిరుగుతూ ఉందో, ఎప్పటి నుండో ఆ కోరిక నెరవేరడం లేదో మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా, కోరిక నెరవేరుతుందా లేదా అని. మీరు ఏదో ఒక కోరికను తలుచుకోండి. మీ ఎదురుగా అయితే ఇక్కడ 3 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క కోరిక కోసము మీరు ఒక్కొక్క నెంబర్ని చూస్ చేసుకోవచ్చు. ఒక నెంబర్ని ఒక కోరిక కోసము, ఇంకో నెంబర్ని ఇంకొక కోరిక కోసము మీరు చూస్ చేసుకోవచ్చు. మీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో, ఎలా నెరవేరుతుంది, అసలు నెరవేరుతుందా లేదా, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాము. చాలా ధ్యాస పెట్టి చూడండి. మనం చూద్దాము ఇప్పుడు మీ కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని. మీ మైండ్ ఎలా ఉంది? ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. ఇవన్నీ కూడా విశ్వాసం పైనే ఆధారపడి ఉంటాయి. మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఈ రీడింగ్ని చూడవచ్చు. పరమేశ్వరుని ప్రార్థన చేయండి. ఒక నెంబర్ని కోరుకోండి. కోరిక ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే, మన ఛానల్లోనికి మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. వీడియోని లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, 1వ నెంబర్ కోరుకున్న వారి మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చాలా తొందరలోనే నెరవేరుతుంది. ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే సమయం అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 2 వారాల వరకు సమయం చూపిస్తూ ఉంది. అంతకన్నా లేట్ అయితే అవ్వదు. మీరు ఏదైతే కోరుకున్నారో అది చాలా చాలా తొందరలోనే నెరవేరుతుంది. మీరు ఒక్క పర్సెంట్ కూడా డౌట్ అయితే పెట్టుకోకండి. మీ పని పూర్తి అవ్వదేమోనని. మీ పని ఖచ్చితంగా పూర్తి అవుతుంది. ఇంకా మనం తెలుసుకోవడం కోసము యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అని కూడా మనం తెలుసుకుందాము. మీరు ఏదైతే మనసులో ఆలోచిస్తూ ఉన్నారో, ఏదైతే మీ మనసులో కోరిక ఉందో, మీరు చాలా అనుమానిస్తూ ఉన్నారు, కానీ మీకు చాలా సంతోషం లభించబోతోంది. భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు ఏమీ చేయవలసిన అవసరం కూడా లేదు. మీ నెగిటివ్ ఆలోచనలను అన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టండి. మీ నెగిటివ్ ఆలోచనల వల్లనే మీ పనులు పూర్తి అవ్వకుండా ఆగిపోతూ ఉన్నాయి. మీ మనసులో అన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. నా లైఫ్లో ఎంత మంచి జరుగుతుందా అని, ఏ విధంగా ఎంత తొందరగా నేను అనుకున్న పని పూర్తి అయిపోతుంది, ఆ విధంగా మీరు ఆలోచించి మీకు మీరే శత్రువులు అవుతున్నారు. మీ పని అయితే పూర్తి అవుతుంది. చాలా తొందరలోనే పూర్తి అవుతుంది. మీరు విశ్వాసంతో ఉండండి. మిమ్మల్ని మీరు పాజిటివ్గా ఉంచుకోండి. మీ వల్లే ఇక్కడ లేట్ అవుతూ ఉంది. మీరు చాలా పాజిటివ్గా ఉండండి. మీరు ఆలోచించండి, ఆ పని అయిపోయింది అని. ఈశ్వరుడు మీ బాధను అయితే వింటూనే ఉన్నాడు. మీరు పాజిటివ్ ఆలోచనలతో ఉన్నట్లయితే మీ పని నేను చెప్పిన సమయం కన్నా కూడా ముందే చాలా తొందరగానే పూర్తి అయిపోతుంది. మీ పైన మీరు విశ్వాసం ఉంచడం ప్రారంభించండి. చాలా నెగిటివ్గా ఉన్నారు. పక్కింటి వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా లక్కీ పర్సన్ అని. మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, వారందరూ కూడా పరమేశ్వరుడు మీకు అన్నీ ఇచ్చారు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు మీరు అనుకుంటూ ఉంటారు ఈశ్వరుడు నాకు ఏమీ ఇవ్వలేదు. మీ లోపలైతే చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు మెల్లిమెల్లిగా దూరం చేసుకోండి. మీరు ఏదైతే పనిని అనుకున్నారో ఆ పని చాలా చాలా తొందరగా పూర్తి అవబోతోంది. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా. మీ కోరిక నెరవేరడానికి కొద్దిగా సమయం పడుతుంది. మీకు తెలుసు మీ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుంది అని. కానీ మీ కోరిక నెరవేరడం కోసము సమయం అయితే కావాలి. మీ కోరిక ఇల్లు భవనాలకు సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ లైఫ్లో ఏదో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయి ఉండవచ్చు. చాలా ఎక్కువ సమయం అయితే పట్టదు, కానీ 1 సంవత్సరం లోపే మీ కోరిక అన్నది నెరవేరుతుంది. మీ కోరిక ఏదైనా సరే 12 నెలల లోపే పూర్తి అవుతుంది. మీరు ఏదైతే కోరుకున్నారో మనసులో, మీ కోరిక నెరవేరడానికైతే సమయం పడుతుంది. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. సంతానం కలగాలి అన్నా, ఉద్యోగం రావాలి అన్నా, ఇల్లు భూములు ఇవన్నీ కూడా జరగడానికి కొంచెం ఎక్కువగానే సమయం పడుతుంది కదా. ఇప్పుడు మీకు యూనివర్స్ నుండి ఎటువంటి గైడెన్స్ లభించబోతుంది అన్నది మనం తెలుసుకుందాము.
మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీరు మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. పాజిటివ్‌గా ఉండడము అనేది ప్రతి వ్యక్తి కోసము కూడా చాలా చాలా అవసరము. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ వాళ్ళతో కలిసి మీరు నడవాలి. మీ పాత స్నేహితులై ఉండవచ్చు, మీ కుటుంబంలోని వ్యక్తులై ఉండవచ్చు, చిన్నప్పటి స్నేహితులు గానీ, చిన్నప్పటి నుండి మీతో ఉన్నవారు, తల్లిదండ్రులు కానీ, మీ వివాహం జరిగిపోయినట్లయితే అత్తమామలు కానీ, వివాహం జరిగిపోయినట్లయితే మీ తాత, తాతమ్మ, నానమ్మ, తాతయ్య, ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో ఎవరైతే ముఖ్యమైన స్థానం ఇవ్వబడిందో, మీ తల్లిదండ్రులు కానీ, మీ పెద్దవాళ్ళను కానీ మీరు సంతోషంగా ఉంచండి. మీరు వారికి సంతోషాన్ని ఇవ్వగలరో, ఎంత సంతోషాన్ని ఇవ్వగలరో అంత సంతోషాన్ని కూడా ఇవ్వండి. వారి మంచి చెడ్డలను అడగండి. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, ఇంట్లో పెద్దవాళ్లతో, ముసలి వాళ్ళతో ఈ రోజులలో పిల్లలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. మీరు అలా చెయ్యకండి. వాళ్ళతో మాట్లాడండి. వారి మంచి చెడ్డలను తెలుసుకోండి. మీరు ఆ విధంగా ఇంట్లో పెద్దవాళ్లపై ధ్యాస పెట్టినట్లయితే మీరు ఏదైతే పనులు అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా చాలా తొందరగా పూర్తి అవుతాయి. మీ పని తొందరగా పూర్తి అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళని కలవడానికి తొందరగా వెళ్ళండి. మీ మనసు అంగీకరించకపోయినా కూడా వెళ్ళండి. మీ చిన్నప్పటి నుంచి ఎవరైతే మిమ్మల్ని శ్రద్ధగా చూసుకుంటూ ఉన్నారో, పెంచి పోషించారో వాళ్ళపై మీ ధ్యాసను పెట్టండి. మీరు మీ నిర్లక్ష్యం వల్ల మాత్రమే పనులు అవ్వకుండా ఉన్నాయి. మీరు ఎక్కడో పట్టణంలో ఉండి ఊర్లో వాళ్ళు ఉన్నట్లయితే, ఎప్పటి నుండో వారిని కలవడానికి మీరు వెళ్లకుండా ఉన్నట్లయితే తప్పకుండా వారిని కలవండి. ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నాన్ని చేయండి. వారికి ఏ వస్తువులు అవసరం ఉన్నాయో వారిని అడిగి వాటినే మీరు ఇవ్వండి. ఇప్పుడు మనం తెలుసుకుందామా 3వ నెంబర్ గురించి? ఎవరైతే కోరుకున్నారో వారి కోరిక ఎప్పుడు నెరవేరుతుంది అని. మనం ఈ సమయంలో పరిహారాలను కూడా చెప్పుకుంటూ ఉన్నాము. పరిహారాన్ని చేసినట్లయితే రిజల్ట్ అనేది మీకు చాలా తొందరగా వస్తుంది. 3వ నెంబర్ను కోరుకున్న వారి గురించి, 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి కోరిక అయితే మాత్రము తప్పకుండా నెరవేరుతుంది. రేపే పూర్తి అవ్వచ్చు, లేదా ఒక వారం రోజులు సమయం పట్టవచ్చు, ఒక నెల పట్టవచ్చు. కానీ మీ మనసులో కోరిక అయితే కోరారు, కానీ దానిని పూర్తి చేసుకోవాలి అన్న సీరియస్నెస్ అయితే మీలో లేదు. ఎందులో అయినా సఫలతను సాధించాలి అంటే దానికోసం మనము ఏదో ఒకటి చెయ్యాలి. మీరు ఆ కోరికను కేవలం కోరుకున్నారు, దానికోసం ఆలోచిస్తూ ఉన్నారు అంతే. దానికోసం మీరు ఏమీ చేయడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ కోరిక యొక్క పరిస్థితి ఏదైనా సరే దానంతట అదే మాత్రము దొరకదు కదా. ఎవరికైనా ఏ కోరికైనా సరే మీరు అనుకున్నారా? ఈ విధంగా చాలామంది చాలా కోరుకుంటూ ఉంటారు. కోరిక నెరవేరుతుంది అంటే వారి దానికోసము కష్టపడ్డారు. కోరిక అయితే వారి కోరిక ఏదుందో అది నెరవేర్చుకున్నారు. అది పూర్తి అవ్వడానికి మీరు ఏమీ చేయడం లేదు. అందువల్లనే మీ కోరిక నెరవేరడానికి ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి. మన కోరిక నెరవేరవడం కోసము మనం ఏమీ చెయ్యకపోతే మనకు అది ఎలా లభిస్తుంది? ఏ కష్టము చేయకుండా మనకు ఈశ్వరుడు ఇచ్చినట్లయితే మిగిలిన వారికి అన్యాయం చేసినట్లే కదా అవుతుంది. వారు కష్టం చేశారు, వారికి ఫలితం లభించింది. ఇదంతా కూడా కర్మ అనుసారమే నడుస్తూ ఉంటుంది. కర్మలు మంచిగా ఉన్నట్లయితే మనము ముందుగా ఏ విధంగా చెప్పుకున్నామో అదే విధంగా 30 రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీరు కూడా తప్పకుండా కష్టపడాలి. ఏమీ చేయకుండా ఎటువంటి ఫలితాలు కూడా లభించవు. ఇప్పుడు మనం తెలుసుకుందామా యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ని ఇస్తుంది? మీకు యూనివర్స్ చెప్తున్న పరిహారం ఏమిటి? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు. అన్నింటికంటే ముందు మీరు మీ మైండ్ని క్లియర్ చేసుకోండి. చాలా విషయాలను మైండ్ నుండి బయటకు తీసేయండి. ఒక్క విషయంపైనే ధ్యాస పెట్టండి. మీ కోరిక ఏదైతే ఉందో దానికే మీరు ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉండండి. మీ పనిపైనే మీరు ధ్యాస పెట్టండి. మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక పరమేశ్వరుడు తప్పకుండా పూర్తి చేస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడికి మీరు చాలా ఇష్టమైన వారు. పరమేశ్వరుడు మీ కోరికను నెరవేర్చాలి అనే చూస్తూనే ఉన్నారు. ఏ కష్టము చేయకుండానే అది లభించదు కదా. లభించింది అంటే కొంతమందికి అన్యాయం జరుగుతుంది కదా. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి దానిని సాధించుకుని ఉంటారు కదా. అది ఉద్యోగమైనా ఏదైనా పని అయినా ఇక్కడ ఏ విషయమైనా కూడా అయ్యుండవచ్చు. దానిని మీరు అర్థం చేసుకోవాలి. చాలా మందికి
కష్టపడే తత్వం ఉండి ఉంటుంది. ఆ కోరిక అనేది నెరవేరుతుంది. మీ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరడం కోసమే మీ పనిని మీరు చెయ్యండి. చాలా తొందరగా మీ కోరిక నెరవేరుతుంది. పరమేశ్వరుడు ప్రతి నిమిషము కూడా మీకు తోడుగా ఉన్నారు అని, మీరు 100% కూడా కష్టపడలేకపోయినా కనీసము మీరు 90% అయినా కష్టపడినట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఆ విషయంపై ధ్యాస పెట్టకపోయినా, ఆ విషయం కోసం మీరు కష్టపడకపోయినా కోరిక అన్నది నెరవేరదు. ఒకవేళ మీరు చాలా కష్టపడుతూ ఉన్నా మీ పని పూర్తి అవ్వడం లేదు అని అనుకున్నట్లయితే, మీకు ఈరోజు రీడింగ్ కనెక్ట్ అవ్వలేదు అని అనుకుంటూ ఉన్నట్లయితే, మీరు ఒకటో నెంబరు లేదా రెండో నెంబర్లో రీడింగ్ మీకు కనెక్ట్ అయినట్లయితే దానిని కూడా మీరు చూడండి. చాలామందికి నెంబర్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా తడబాటు అనేది వస్తూ ఉంటుంది. అందువలన మీరు వేరే రీడింగ్‌ని చూసి ఉండవచ్చు. ఎవరైతే కోరిక కోసం ఎటువంటి శ్రమ కూడా పడడం లేదో వారికి తెలుసు. వారు తప్పకుండా కష్టపడండి. కష్టంతోనే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.